గత వారం 10 రోజుల నుంచెల్లి నేను ఈ 'స్ట్రేంజర్ థింగ్స్' చూస్తూ ఉన్నా. ఈ 1 వీక్‌లో ఈ 4 సీజన్స్ నేను కంప్లీట్ చేశా. కానీ ఇప్పటికి నాకు అంతు చిక్కని విషయం ఏంటంటే, ఎందుకు మార్టిన్ బ్రెన్నర్ ఆ ల్యాబ్‌లో వాళ్ళతో ఎక్స్‌పెరిమెంట్లు చేస్తున్నాడు? ఎందుకంటే వాళ్ళకి పవర్స్ ఇవ్వడానికేనా? కాదు. అలా ఇస్తే ఎందుకు? అసలు ఎందుకు ఇవ్వాలి? అలా చేస్తే అతనికి వచ్చేదేముంది? అసలు అప్స్ అండ్ డౌన్ ఎలా క్రియేట్ అయింది? ఎందుకు దాన్ని ఓపెన్ చేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు? అంటే అంత వాళ్ళ ఇష్టమా? వై? అసలు అప్స్ అండ్ డౌన్ నేచర్‌ని సరిగా డెవలప్ చేయలేదనిపించింది. హాకిన్స్ ల్యాబ్‌లో ఎక్స్‌పెరిమెంట్ల గురించి ఇంకా క్లియర్‌గా చూపెట్టాల్సిందే. ఆ ఎక్స్‌పెరిమెంట్లు ఎందుకు చేస్తున్నారు? సీక్రెట్‌గా ఎందుకు ఉంచుతున్నారు? అసలు బిల్లీకి ఏమైంది? ఎలివెన్ సిస్టర్ అయిన ఖాళీ ఎక్కడ? ఆమెను ఎందుకు స్టోరీలో అనవసరంగా తీసుకొచ్చారు? సిరీస్ మొత్తంలో యూజ్లెస్ క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అదే. డాక్టర్ మార్టిన్‌కి, ల్యాబ్‌కి, హాకిన్స్‌కి, చిల్డ్రన్స్‌కి సంబంధం ఏంటి? ఎలివెన్ పవర్స్‌కి లిమిట్ లేదా? హాపర్‌కి ఎలివెన్‌కి రిలేషన్ చూపెట్టకపోయినా మనకు అర్థమైపోద్ది ఎలివెన్ని అడాప్ట్ చేసుకున్నాడని. వెక్నా మెయిన్ యాంటాగోనిస్ట్. అతను యాంటాగోనిస్ట్ అవడానికి గట్టి రీజనే పెట్టారు. అతనికి ఆ పవర్స్ ఎలా వచ్చాయి? అతని ఫ్యామిలీని అతని పవర్స్ యూజ్ చేసి చంపేస్తాడు కదా, ఎలా? హౌ? ఇక్కడ ఎలివెన్ కంటే ల్యాబ్లో ఎక్స్‌పెరిమెంట్లు చేశాక పవర్స్ వస్తాయి. అతనికి ఎలా వచ్చాయి? ముందే వచ్చి అతను అందరినీ చంపేశాక అప్పుడు అతన్ని ల్యాబ్లో తీసుకెళ్తారు. కానీ ముందే పవర్స్ వచ్చాయి ఎలా? ఇది అడిగితే హర్రర్ జానర్ అలాగే ఉంటదంటారేమో మీరు. ఇప్పుడు వెక్నా చచ్చింది సీజన్ 4లో మార్చ్లో. అతను చచ్చింది 1986లో. కానీ విల్ మిస్ అయింది 1983లో. విల్ మిస్ అయింది నవంబర్ 1983లో కదా. కానీ వెక్నా చచ్చింది 1986లో. కానీ అప్పుడు అప్స్ అండ్ డౌన్ ఎలా ఉంది? ఇతను చావక ముందే అప్స్ అండ్ డౌన్ క్రియేట్ అయిందా ఎలా? ఇప్పుడు వచ్చే సీజన్ 5 ఈ సీజన్ 4కి 18 months తర్వాత రన్ అవుద్దట. సో ఈ క్వశ్చన్స్కి మీ దగ్గర ఆన్సర్ ఉంటే కింద కామెంట్ చేయండి.